నీకు రాముడు వారు నచ్చరు. నీ పేరేంటి? క్రైస్తవ సింహం రాంబాబు. నువ్వు శివుని కామెంట్ చేస్తావు. నీ పేరేంటి? సాంబశివరావు. మీ హిందూ మతం అని కామెంట్లు చేస్తావు. నువ్వు సర్టిఫికెట్లు ఎవరు? హిందూ. నువ్వు అటుండు లేకపోతే ఇటు ఉండు. వీళ్ళు 50-50 గాళ్ళు. నిన్న ఎవరో ఫోన్ చేశారు. ఎవరండి అన్న. కృష్ణా జిల్లా వెంకటేశ్వరరావు. సంతోషం. చెప్పు నాన్న. మీరు బైబిల్ని తిడుతున్నారు. నేనేం తిట్టలేదని. అది పనికిమాలింది అన్నాను. నేను నిరూపిస్తాను. నేనేం అబద్ధం చెప్పట్లే. అది పనికిమాలింది, మగోళ్ళు కూడా చదవలేంది అన్నా. మీరు ఎలా చెప్తారు అన్నాడు. నేను మరి కొన్ని పంపిస్తాను, నువ్వు పురుషుడివి, పో నువ్వు చదువు, వీలైతే మీ అమ్మగారితోనో అక్కతోనో చెల్లితోనో చదివితే మేము వింటామన్నాను. అలా కొన్ని 10 మందికి పంపించాను. ఒక్కడు కూడా రిప్లై లేదు. ఇప్పుడు మీరు భౌతికత అండి, మీరు భాగవతం తండి, రామాయణం తండి, రోడ్డు మీద ఏ గుడి ముందనే చదువుతా. ఇలా బైబిల్ని రోడ్డు మీద చదవాలి. ఆ లాడలు చదవాలి. మగోళ్లే చదవడానికి పనికిరాని ఈ పుస్తకం మాకెందుకు కొంపల దగ్గరికి వచ్చి పరిశుద్ధం అంటావు?